న్యూస్ ఛానల్ కి స్వాగతం. నా పేరు స్వాతి. కరీంనగర్ జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లోని సీతారాంపూర్లో గల సాయిబాబా టెంపుల్ దేవాలయం ఎదురుగా ఉన్నటువంటి మహిళా సమైక్య భవనం గత 9 సంవత్సరాల క్రితం నిర్మాణం చేసినటువంటి భవనాన్ని మహిళా సమస్యల దృష్ట్యా ఇంతకాలం వినియోగించుకోలేదని, రాబోయే కాలంలో మహిళా సమైక్య భవనాన్ని వినియోగించుకోవాలని మహిళా గ్రూపులు నిర్ణయించుకున్నాయి. మహిళల కోసం నిర్మాణం చేసినటువంటి ఈ భవనాన్ని స్థానికంగా ఉన్న మహిళా గ్రూపుల పేరిట అధికారికంగా రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలని అనంతలక్ష్మి సభ్యులు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్పి అనిత, ఆర్పి కవిత, అధ్యక్షురాలు అంజలి, మహిళా సంఘాల సభ్యురాలు కొట్టె మనమ్మ, రామడుగు అంజవ్వ, కొట్టె నిర్మల, పడితపల్లి విమల, పాద మజంత మరియు ఇతర గ్రూప్ సభ్యులు పాల్గొన్నారు. నా పేరు వంశలక్ష్మి. మాది శ్రీలక్ష్మి గ్రూపు. మాది ఈ భవనము మా సమైక్య కింద 9 సంవత్సరాల కింద నిర్మించారు. సీతారాంపూర్ 21వ డివిజను సాయిబాబా గుడి దగ్గర నిర్మించారు. మేము ఎందుకోసం అంటే మహిళలము ఇక మాకు కొన్ని ఉంటాయి కదా, దీంట్లో అయ్యగారులు ఉంటారు, ఈ సాయిబాబా భోజనం నడుతుంది గురువారము పౌర్ణమి, కొందరం రాలేము కదా అని చెట్ల కింద కూర్చుండి జరుపుకుంటున్నాము. ఇప్పుడు మాత్రము మేము ఇందులోనే జరుపుకోగలుగుతాము, మాకే ఉండాలి ఈ భవనము అని కోరుకుంటున్నాము. మాది సీతారాంపూర్ 21వ డివిజన్. 21వ డివిజన్లో ఉన్న మహిళా సంఘాలకు నేను ఆర్పీగా వర్క్ చేస్తాను సార్. నా పేరు వనిత. మేము గత 9 సంవత్సరాల కింద చెట్ల కింద మీటింగ్లు పెట్టుకునే టైమింగ్లో మాకు గౌరవ గంగుల కమలాకర్ సార్ ఆధ్వర్యంలో ఈ భవనానికి సంబంధించి ముగ్గు వేసి అప్పటి కార్పొరేటర్ ఆధ్వర్యంలో భవనం నిర్మించడం జరిగింది సార్. అయితే మహిళా సమైక్య భవనం మాది నిర్మించడం జరిగింది. ఈ మహిళా సమావేశాలు ప్రతిరోజు మేము ఈ చెట్ల కింద పెట్టుకున్నాడు ఇదేంది అని చెప్పి ఈ బిల్డింగ్ కట్టిన తర్వాత ఇందులో మేము మీటింగ్ పెట్టుకుందాము అనేసరికి ఏమైంది అంటే మహిళలకి ఎన్నో సమస్యలు ఉంటాయి సార్. ఇక్కడ మనకి గుడికి సంబంధించిన అన్నదానము అది ఇది జరుగుతూ ఉంటుంది. గుడి దగ్గరలో ఉండడం మూలంగా మహిళలు రావడానికి వెనక ముందైంది సార్. ఆ విషయంలో మేము ఇక్కడికి రాలేకపోయినాం. కాబట్టి ఇప్పుడు మళ్ళీ మాకు ఎప్పటికైనా భవనం అనేది కంపల్సరీ కావాల్సిందే. ఎందుకంటే ఎప్పటికీ రోడ్ల మీద చెట్ల మీద పెట్టుకోలేం కాబట్టి మా బిల్డింగ్ని మాకే ఇయ్యాలి అనే విషయంలో మేము అందరం మా ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. అందరం మహిళా తరపున ప్రతి ఒక్కరి ఉద్దేశం కూడా మనసులో అదే ఉంది సార్. కాబట్టి మా బిల్డింగ్ మాకు హ్యాండ్ ఓవర్ చేయగలరు అంతే సార్. మా పేరు వనిత సార్. నా పేరు ఆర్పి సార్. నా పేరు అజంత అండి. నేను సీతారాంపూర్ ఇందిరా మహిళా సమైక్య సంఘంలో ఒక అధ్యక్షురాలిని, ఒక సంఘం అధ్యక్షురాలిని. నేను ఎప్పటి నుంచో 9 సంవత్సరాల నుంచి ఈ భవనం ఓపెన్ చేసింది కమలాకర్ అన్నగారండి. మేము చెట్ల కింద పుట్టల కింద మీటింగ్లు పెట్టుకునే సమయంలో వర్షం కూడా వచ్చిన సందర్భంలో మేము తడిచి మీటింగ్లు పెట్టుకున్న సందర్భాలు ఉన్నాయి. అట్లాంటి మా పరిస్థితి చూడలేక అప్పుడు మాజీ సర్పంచ్ జంగిల్ సాగర్ గారు మరియు గంగుల కమలాకర్ గారు ఈ భవనాన్ని ఓపెన్ చేసి ఎంపీటీసీ మాలతి గారు, అప్పుడు ఎంపీటీసీ మాలతి గారు కొబ్బరికాయ కొట్టి ఈ భవనాన్ని నిర్మించిండ్రు. 9 సంవత్సరాలు అవుతుంది సార్. 9 సంవత్సరాల నుంచి ఈ భవనాన్ని మేము ఎందుకు వాడుకుంటలేము ఎందుకు అని అంటే మాకు ఇక్కడ టెంపుల్ ఉంది సార్. టెంపుల్ దగ్గర ఉండి లేడీస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ యూజ్ చేసుకోలేదు. ఎప్పుడు అయినా కూడా మాజీ సర్పంచ్ జంగిల్ సాగర్ గారు ఈ భవనాన్ని మాకు ఇస్తా అని చెప్పిర్రు. మా ఆర్పీలకు కూడా చెప్పిండ్రు. ఏమని చెప్పిర్రు అని అంటే ఇక్కడ భవనంది కీ తీసుకొని మీరు యూజ్ చేసుకోరు అని అంటే మా మహిళలే కొంతమంది ఇక్కడ మాకు ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా సార్, మహిళల ప్రాబ్లమ్స్, దానికి వ్యతిరేకిస్తే సేమ్ టైము అక్కడ మాజీ సర్పంచ్ పీరియడ్లో అక్కడ గ్రామ పంచాయతీ ఉంది సార్. అందులో ఇప్పుడు కూడా మీటింగ్స్ పెట్టుకుంటున్నాం. 4th 18th మీటింగ్ జరుగుతాయి సార్. ఆ మీటింగ్లు ఇప్పుడు కూడా నడుస్తున్నాయి. 4th 18th మీరు వచ్చి చూడండి. ఈ మహిళా భవన్ అనేది ఎవరికి ఉద్దేశించి వ్యతిరేకించింది జరిగింది ఏం లేదు సార్. అవకతవకలు ఏం లేదు. మా మహిళా భవన్ అనేది మాకే ఉంటుంది. ఘర్షకుర్తి కనకయ్య మీద ఎవరైతే కంప్లైంట్ చేసిరో ఘర్షకుర్తి కనకయ్య మీద అప్పుడు మేము మహిళా భవన్ అనేది ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోలేదు సార్. ఇప్పటికీ మేము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం. మా మహిళది ఇందిరా అండ్ నవీన గ్రామైక్య సంఘం తరపున మా రిజిస్ట్రేషన్ భవన్ మాది ఒక నెల
నెలలలో మేము భవనం రిజిస్ట్రేషన్ చేయించుకుంటాము. మా భవనం అయితే మేము వాడుకుంటాము. కాకపోతే ఇంతకుముందు ఎవరైతే కంప్లైంట్ చేసిరో దుర్గామాత స్వాములు వేసుకున్నారు, అయ్యప్ప స్వాములు వేసుకొని ఈ భవనాన్ని యూజ్ చేసుకున్నారు సార్. మేము ఇక్కడికి రాకపోవడం వల్ల వీళ్ళందరూ యూజ్ చేసుకున్నారు. మాకు ఒక భవనంలో ఒక రూమ్ ఇచ్చిర్రు సార్, అక్కడ మహిళా సమైక్య సంఘం అనేది. అది మేము యూజ్ చేసుకుంటాం, మాకు సంబంధించిందే. మేము గౌరవ కార్పొరేటర్, మాజీ కార్పొరేటర్ గారిని కూడా అడిగినాం. మీ భవనం మీకు వేస్తా అని చెప్పారు సార్. ఇందులో ఎవరి ఉద్దేశించింది ఏం లేదు. థ్యాంక్ యూ సార్.